హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో మరో సంచలనం. ఆ ఉద్యోగులందరూ తొలగింపు. ఒక్కసారిగా అంతమంది తొలగింపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల విస్తరణకు కీలకంగా భావించబడే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 248 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించింది. ఈ చర్యతో ఉద్యోగుల భవితవ్యంపై ఉత్కంఠత నెలకొనగా ఫైబర్ నెట్ కార్యకలాపాల భవిష్యత్తు పైన అనేక సమస్యలు ఇప్పుడైతే తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు, ఇప్పుడు తొలగింపులు. ఈ ఉద్యోగులు చాలామంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియామకాల్లో పారదర్శకత లేనందున ఆరోపణలతో వీరిని తొలగించారనే డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయినా అధికారులు తొలగింపు నిర్ణయానికి ఆలస్యంగా తీసుకోవడంతో ఈ నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో ఇప్పటికే అమల్లోకి అయితే వచ్చింది. ఔట్‌సోర్సింగ్ ఒప్పందాల రద్దుతో ఉద్యోగాల కోత. ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఔట్‌సోర్సింగ్ ద్వారా సేవలు పొందుతున్న ఒక సంస్థలో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఈ 248 ఉద్యోగులపై వేటు పడింది. ఈ ఉద్యోగుల్లో అనేక మంది సాంకేతిక నైపుణ్యం ఉన్నా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఓసి కేంద్రంపై ప్రభావం, సాంకేతిక సేవలకి బ్రేక్. విశాఖపట్నంలోని నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ ఎన్ఓసిలో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది భారీగా తొలగించడంతో అక్కడ కార్యకలాపాలు స్తంభించిపోయినట్లు సమాచారం. నెట్వర్క్‌లో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కారం సిబ్ పరిష్కరించే సిబ్బంది లేకుండా పోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ కేవలం సెక్యూరిటీ సిబ్బందే మిగిలినట్టు కూడా తెలుస్తోంది. సో, వర్కర్స్ ఎవరు లేరు అన్నట్లయితే సమాచారం. ఇక సాంకేతిక సేవలకు అంతరాయము, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల తొలగింపు తర్వాత ప్రభుత్వం ఇప్పటివరకు కొత్త టెక్నికల్ సిబ్బందిని నియమించకపోవడం, ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఫైబర్‌నెట్ సేవలపై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైబర్‌నెట్ తిరిగి బలోపేతం చేయాలని సంకల్పించారని చెప్తున్నారు. సో, ఉద్యోగుల తొలగింపుతో ఏర్పడిన ఖాళీలను యువతకు ఉద్యోగ అవకాశాలుగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉందని అయితే సమాచారం. కొత్తగా నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి సేవల నాణ్యతను మెరుగుపరిచే దిశగా అడుగులు వేసే అవకాశం అయితే ఉంది. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో ఫైబర్‌నెట్ సంస్థలో జరిగిన 5,400 కోట్ల ఆర్థిక లావాదేవీలను సమీక్షించినట్టు తెలుస్తోంది. ప్రాథమికంగా 500 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని అయితే గుర్తించారు. అంతేగాక కొన్ని నియమితులు కార్యాలయాలకు హాజరు కాకపోయినా జీతాలు తీసుకుంటున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయని సమాచారం. సో, 2014 నుంచి 2019లో టీడీపీ హయాంలో అభివృద్ధి చెందిన ఫైబర్‌నెట్ సంస్థ వైఎస్ఆర్‌సీపీ పాలనలో భారీగా ఆర్థిక ఒత్తిడికి ఎదుర్కొంది. సో, ప్రస్తుతం సంస్థపై 2,171 కోట్ల అప్పులు ఉన్నట్లు, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్‌లు 12,00,000 నుంచి 5,00,000కు తగ్గిపోయినట్టు చెప్తూ ఉన్నారు.